వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి. రైతుల పేరిట రాజకీయం చేయడం సబబు కాదు. మాజీ ఎమ్మెల్యే సురేందర్పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. రాజుల కుంటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన రైతులు. కుటుంబీకుల దాడిలో మృతి చెందిన కురుమ దుర్గయ్య. భార్య మామ కొడుకు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలు చేపడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా 2016వ బ్యాచ్కు చెందిన ఆశీష్ సంఘ్వాన్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఇక్కడ పనిచేస్తున్న జితేష్ వి పాటిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. కాగా ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై కామారెడ్డి జిల్లాకు వస్తున్న సంఘ్వాన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివానీ. అమెరికాలోని జార్జియా టెక్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసిన అనంతరం 2015లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 12వ ర్యాంక్ సాధించారు. అక్టోబర్ 2023 నుండి నిర్మల్ కలెక్టర్గా పనిచేస్తున్న సంఘాన్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్గా నియమించారు. వీరి భార్య కూడా 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి క్రాంతి వల్లూరు. ప్రస్తుతం వీరు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం అన్ని పాఠశాల ప్రారంభం కావడంతో ప్రైవేట్ పాఠశాల బస్సుల్ని తనిఖీ చేస్తున్నట్లు అందులో భాగంగా ఎల్లారెడ్డిలో ఉన్న బ్రిలియంట్ హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్, జీవదాన్ హై స్కూల్, రేణుకా హై స్కూల్ బస్సుల్ని తనిఖీ నిర్వహించారు. స్కూళ్లలో నడిపే వాహనాలకు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్, అలాగే వాహనాలు నడిపే డ్రైవర్ల వద్ద లైసెన్స్తో పాటుగా బస్సుకు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉంచాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి తెలిపారు. టాక్స్, పర్మిట్, ఫిట్నెస్ లేని బస్సుల్ని నడిపించే స్కూల్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేసి వాహనాలు జప్తు చేసుకుంటామని తెలిపారు. అలాగే చదువుకున్న విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు కూడా బస్సులో పంపేటప్పుడు బస్సు డ్రైవర్ నడవడిక గమనించాలని అన్నారు. ఏమైనా తేడా అనిపిస్తే సంబంధించిన శాఖలకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి సలీం పాల్గొన్నారు. స్కూళ్ళు రీఓపెన్ అయిన సందర్భంగా స్కూల్ బస్సులను ఫిట్నెస్ చేయించుకొని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని బళ్ళు జాగ్రత్తగా నడపాలని డ్రైవర్లకి, ఓనర్లకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఫిట్నెస్లు చేయించిన బస్సులకి కేసులు రాసి ఫైన్లు సీజ్ చేయడం జరుగుతుంది. అందుకోసమని పిల్లల జాగ్రత్త కోసం తల్లిదండ్రులు కూడా డ్రైవర్లని, బస్సు ఓనర్లని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళు బస్సు మంచి కండిషన్ ఉండడానికి చూసుకున్నట్టు ఫిట్నెస్ చేసుకొని బండ్లు తిప్పినట్టు చూసుకోవాలని చెప్తుంది.
నాగిరెడ్డిపేట మండలంలోని జాప్తి జానకంపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం సభ్యులు గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా నైకోటి మల్లేష్, ఉపాధ్యక్షులుగా సొల్లు రాములు, ప్రధాన కార్యదర్శిగా కోరబేడి సంగమేశ్వర్, సహాయక కార్యదర్శిగా జోడు సురేష్, కోశాధికారిగా నాం వెంకటరాములు, సభ్యులుగా దేశబోయిన బాలయ్య, బట్టిమీది సాయిలు, జోడు ముత్యం, చిన్నన్న, నవీన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ముదిరాజ్ సంఘం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతుల పేరిట రాజకీయం చేయడం సరికాదని, తీరు మార్చుకోవాలని లింగంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలోని రైతుల పంట పొలాల్లో డీసీసీబీ జెండాలు పాతడంపై మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం సరికాదన్నారు. ఎల్టీలోను లోన్ పొందిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఒక రైతుకు రిబిట్ ఇవ్వలేదని అన్నారు. రుణాలు చెల్లించని వారి పట్ల బ్యాంకు అధికారులు వారి పని వారు చేసుకున్నారని, దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని నాయకులు పేర్కొన్నారు. నిజాలు తెలుసుకోకుండా బ్యాంకు ముందర ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం సరికదన్నారు. రైతుల పేరిట మరోసారి మాజీ ఎమ్మెల్యే సురేందర్ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రైతులను నిండా ముంచిన ప్రభుత్వమే బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల శ్రేయస్సు కోరే పార్టీ అని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల అధ్యక్షుడు నారాగౌడ్, ఎల్లమ్మయ్య, ఫతియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు పేరుట రాజకీయం చేయడానికి తగదు. మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసింది. ఎల్టీ లోన్లు కానీ ఏదైనా బ్యాంకు లోన్లు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మాఫీ చేయకుండా ఏం చేశారు? 10 సంవత్సరాలు ఒక రివిడ్ కూడా ఇవ్వాలి. నీ సొంత ఊళ్ళే నీ అల్లుడు ట్రాక్టర్ కొండ పోతే కూడా నువ్వు ఏం చేయకపోయినావు 5 సంవత్సరాల అధికారం నుండి. ఇవాళ రైతును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పేరు మీద రాజకీయం చేసుకుంటా ఎందుకు ఇచ్చేసాడు? 10 సంవత్సరాలు చేయండి. ఈ 5 సంవత్సరాలు నువ్వు కూడా చేయలేవు. 3 నెలలు కాలేదు, 5 నెలలు కాలేదు. మేము అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తే నీకు మాత్రము హెచ్చరిస్తున్నాం. నువ్వు లింగంపేట్ల తిరేతందుకు కూడా నీకు స్థానం ఉండదు. సురేందర్, రుణాలు చెల్లించలేని స్థాయికి పోయిందంటే దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే సహకార వ్యవస్థలో నిజంగా ఎల్టీ లోన్ తీసుకున్న ప్రతి రైతు ప్రతి ఈఎంఐను సక్రమంగా కట్టే పద్ధతిలో కొనసాగే సమయంలో రిబేట్ ఆపేసిన కారణంగా రైతులు ఈఎంఐ చెల్లించడం ఆపింది. ఇది జరిగింది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విషయాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు రిబేట్ మొత్తం రాష్ట్రం మొత్తంలో 250 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అది ఇస్తే కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈఎంఐ చెల్లిస్తాడని చెప్పి దృష్టికి తీసుకెళ్ళి, కానీ కేవలం 250 కోట్లు మన రిబేట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇలా లక్షల కోట్ల స్కాములు చేసి ఎన్నో రకమైన అవినీతికి పాల్పడ్డ మీరు రైతుల పక్షపాతి ఎలా అవుతారు? ఇదే సురేందర్ ఆ రోజు రైతుల పక్షాన ఎందుకు కొట్లాడలేడని చెప్పి అడుగుతున్నాం మేము. ఎందుకంటే రిబేట్ ఆ రోజు ఇప్పించుంటే రైతు ఇవాళ అప్పులపాలు కాకపోతుండే. ఇవాళ వడ్డీకి వడ్డీ వేసి చక్రవడ్డీ బాడి వడ్డీ వేసి రైతు నిజంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకుపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపే అన్ని పథకాలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా డెడ్ లైన్ పెట్టిన దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విషయం మీద కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రేవంత్ రెడ్డిని కలిసిండు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ తప్పకుండా అవుతుందని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం. మీరు ఇచ్చింది 1,00,000 4 ముక్కలుగా చేసి మీరు రైతుకు ఇచ్చినట్టే ఇచ్చి వడ్డీ కింద జమ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. 2 లక్షలు ఏకకాలంలో ఒకేసారి రైతు ఖాతాలో జమ చేస్తాం, తిరిగి మళ్ళీ రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, చేసి తీరుతుంది. మేము కూడా సురేందర్ గారిని హెచ్చరిస్తున్నాం. ఒకటే సురేందర్ గారు, మీరు 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఏం చేయలేకపోయినారు. మేము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో, మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏం చేస్తామో రైతులకు చేసి చూపిస్తాం. అప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తల్లితే ఊరుకోము. మీరు చేసిన తప్పులన్నీ కూడా మీరు ఒకసారి నెమరేసుకొని రోడ్డు మీదకి వచ్చి రైతులకు మీరు ఏం చెప్పిరో, ఏం చేసిరో మీరు బహిరంగంగా వచ్చి చర్చకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ
రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు చేపల పెంపకం చేపట్టే విధంగా ఐక్యపీ అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో చేపలు పాడి పశువులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులు కాంపౌండ్ నిర్మించుకుని తక్కువ పెట్టుబడితో చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్డీఓ చందర్, ఏసీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ అధికారులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం శివార్లోని రాజులకుంటను మరియు నాగన్నకుంటను అక్రమంగా కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరుతూ శనివారం ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్య ప్రభాకర్, తహసీల్దార్ మహేందర్, నీటిపారుదల శాఖ డి వెంకటేశ్వర్లు, ఎస్ఐ బొజ్జ మహేష్ ని కలిసి రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎల్లారెడ్డి శివార్లోని రాజులకుంట సర్వే నెంబర్ 14, 11 మరియు నాగన్నకుంటను కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, దీనివల్ల ఆయకట్టుకు చెందిన నిరుపేద రైతులకు ఈ 2 కుంటల నుండి నీళ్లు రావడం లేదని, దీంతో తమ పంట పొలాలు పంటలు పండించేందుకు ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంటలను కబ్జా చేయడం వల్ల కుంటలు నిండకుండా పోతున్నాయని అధికారులు మోకపై విసిట్ చేసి జాయింట్ సర్వే నిర్వహించి అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సల్ల రామచందర్, ఆకుల శ్రీను, విద్య, రవికుమార్, కుర్మ పోచయ్య, సాయిలు, ఎల్లవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కట్టుకున్న భర్తనే కడతీర్చిందో మహిళ. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం సాతిలి గ్రామానికి చెందిన కురుమచున్న దుర్గయ్య 28 వయస్సు, అతడి భార్య లక్ష్మి, మామ సాయిలు శనివారం ఉదయం కుటుంబ కలహాలు, పంట పొలానికి చెందిన విషయంలో మాట పెరిగి జరిగిన దాడిలో దుర్గయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలియపరిచారు. దుర్గయ్యపై దాడి చేసి అతడి మృతికి కారణమైన ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామస్తులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కి తరలివచ్చి ఫిర్యాదు చేశారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఈ నెల 12వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా బాన్సువాడ సీఐ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మున్నూరు కృష్ణ మాట్లాడారు. వృద్ధురాలు ఉప్పరి సాయవ్వ ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ద్వారా విచారణ చేయగా గది కింది భాగంలో నివాసం ఉంటున్న తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు తెలుసుకుని నిందితుడిని పట్టుకుని విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి డబ్బుల కోసం తానే వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగలించినట్లు ఒప్పుకున్నారు అని సీఐ తెలిపారు. నిందితుడి నుండి 2 తులాల బంగారం, వెండి కడియాలు రికవరీ చేసి నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు సీఐ కృష్ణ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి ఆయన అభినందించారు. మన దాంట్లో పెట్టాం కదా. తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్లో 70 సంవత్సరాల ఉప్పరి సాయవాన్ని హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్సువాడ పోలీసు ఛేదించడం జరిగింది. ఈ ఉప్పరి సాయవ కాల్ డాటా మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. అందుకొని తాడ్కోల్ చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది. అదే ఉంటుంది. ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర ఎక్కువ 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు. ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి, అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను
డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది అర్ధరాత్రి 12:30కి వెళ్ళి. దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని, అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని ఇవి దొంగతనం చేసుకొని 2 తులాల బంగారము మరియు 15 తులాల వెండి ఉండడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి సబ్స్టేషన్ ముందు శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. గతంలో అనేకసార్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తెలిపినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో విద్యుత్ శాఖ ఏడీ మరియు ఏఈ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని, వెంటనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని రైతులు సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని త్వరలోని ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ మేము 2 సంవత్సరాల కట్టినాం. 3 ట్రాన్స్ఫార్మర్లు కట్టినాం. అంటే ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు లేవు, స్తంభాలు లేవు, కత్తలు కట్టిరు పోయిరు. 2 నెలలే ట్రాన్స్ఫార్మర్లు వేసారు పోయిరు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యం అందక 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చోటు చేసుకుంది. బిచ్చుకుంద మండలం సిరసముందర్ గ్రామానికి చెందిన సాయిరమణ యువకుడు టీబీ రోగంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఏరియా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పేదలకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నా ఫలితం శూన్యం, వైద్యం అందడం లేదు. అత్యవసరమైతే నిజామాబాద్కు రిఫర్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోహంలో ఉండి పేరు చేయకొచ్చిండ్రు. ఇట్లా ఒకరికి చేస్తే శిక్ష మంచిగా ఉంటుంది. అది ప్రైవేట్లో కోండ్రి, అటు కోండ్రి, డాక్టర్ ఇప్పుడు రాడు.
ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు. 3 ఇంజక్షన్లు ఇచ్చారు, ఆడ పండబెట్టారు, నా మీదనే అరిసిరు. బెడ్ రమ్మంటే బెడ్ కూడా ఇవ్వలేదు. పొద్దున్న కూడా మంటలు రావట్లేదు, చూడురి ఏం చేయలేదు సార్. చూస్తున్నాం సార్, ఏం చూడలేదు, మాకు బ్లడ్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎక్స్రే కాదు, ఎక్స్రే దానికి లంగ్స్ దీంతో ఏం కాదు. ఆఫ్టర్ 4 o'clock వచ్చారు మా దగ్గరికి. ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్టింగ్ డోసెస్ ఇప్పించిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పడం జరిగింది. లేదండి, పట్టించుకోవడం అంటే ఎంతసేపు చూస్తామండి ఒక పేషెంట్కి? 3 hours పేషెంట్ దగ్గర కూర్చోండి. ఆ పేషెంట్ ఇక్కడ కాదు. సాయిరామైన పేషెంట్ 17 years, సివియర్ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ముతో రావడం జరిగింది. ఆ పేషెంట్ గత 3 నెలల నుంచి టీబీ మెడిసిన్స్ వాడుతున్నారు. సివియర్ SOD తోటి వచ్చారు. సో ఆ పేషెంట్కి రాగానే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పేషెంట్కి కొంచెం క్రిటికల్ కేర్ అవసరం పడుతుంది అని చెప్పి నిజామాబాద్ వెళ్ళండి ఒకసారి అని చెప్పడం జరిగింది. కానీ పేషెంట్ విల్లింగ్ లేకుండా ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. సో ఆ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి అమ్మ, బాగుంటుంది అక్కడ, కొంచెం ICU ఉంటుంది, ఒక 2-3 days ఉండాల్సి వస్తుంది, చెస్ట్ ఫిజిషియన్ అవసరం పడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే పల్మనాలజిస్ట్. సో వాళ్ళు మేము వెళ్ళాము, మాకు ఎవరు అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. కానీ మేము ఇక్కడే ఉంటాం. తర్వాత ఆఫ్టర్ 7 o'clock ఆ పేషెంట్కి పీపుల్స్ పల్స్ రేట్ రావట్లేదు, బీపీ కూడా రికార్డబుల్ లేదు. సో పేషెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ పల్స్ రేట్ పీపుల్ నుండి ఇప్పుడు డెత్ కావడం జరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, వారు రాసిన కథనంలో ఆరోపణలు 48 గంటల్లో రుజువు చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజల్లో రోజురోజుకి గ్రాఫ్ తగ్గిపోతుందని, పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, దీంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా బస్సులకు పాల్పడుతున్నారని, ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని తదితర అంశాలతో వ్రాసిన కథనంలో ఎలాంటి వాస్తవాలు లేవని, వాటిని 48 గంటల్లో నిరూపించకపోతే మన తెలంగాణ పేపర్పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వారి కార్యాలయం ముందు ధర్నాకి దిగుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు ప్రజలు వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కుర్మ సాయిబాబా, షేక్ గయాజుద్దీన్, చెన్న లక్ష్మణ్, షకవత్ అలీ, గోపి, కృష్ణ, వినోద్ గౌడ్, నాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మొదటి నుంచి బిజీగా ఉంటున్నాను సార్కి. గత 5 సంవత్సరాలు సార్ దగ్గర పనిచేస్తున్నాను. నేను ఎక్కడ కూడా సార్కు ఒక కార్యకర్తలాగా, నేను సార్కు నమ్మిన బండిలాగా నేను పనిచేసుకుంటూ వచ్చినాను. సార్ చేసిన సేవ కార్యం, ప్రతి సేవా కార్యక్రమంలో నేను ముందుండి సార్కు నేను సైడ్గా నేను ఉన్నాను. ప్రతి విషయంలో మీకు కూడా తెలుసు, పత్రిక మిత్రులందరికీ మీరందరూ కూడా నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఏం చేసినా, ఎక్కడ ఏమి చేసినా కానీ ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. సో ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఎవరైనా చెప్పారా అనేది నాకు సంబంధం లేని విషయం. అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిండు. నా కుటుంబం కూడా నన్ను ఈరోజు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఎప్పుడు నిత్యం పని ఉండేవాడివి, ఈరోజు నీ గురించి రాస్తున్నారు అంటే నువ్వు ఏదో ఒక తప్పు చేస్తేనే వాళ్ళు రాస్తున్నారు కదా అనే క్వశ్చన్ వచ్చింది. సో నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిండు కనుక నాకు ఇమ్మీడియట్గా ఇది ప్రూఫ్ చేయాలి అంజన్ రెడ్డి గారు, మన తెలంగాణ రిపోర్టర్. లేదంటే మీ హెడ్ ఆఫీస్కి వచ్చాను, మీ హెడ్ ఆఫీస్ ముందే నేను ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏం తప్పు చేసినా మీరు ప్రూఫ్ చెప్పేటప్పుడు నేను కూడా తప్పు చేసిన వాడికి ముందు అవుతాను. ఇప్పుడు మా సార్ దగ్గర అయినా కానీ నేను ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసినా కానీ ఏమంటారంటే మనం తప్పు చేయని పత్రిక వాళ్ళు అంత రాశారంటే ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి, లేదంటే మా ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా రాస్తే ఉద్యోగాలకు కానీ మా కుటుంబాలకు కానీ మా బంధువులకు కానీ ఇవి చూసి రకరకాలుగా మా మీద వదంతులు వేస్తుంటారు. కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా లేనిపోని సందేహాలతోటి అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు, సో అందుకనే ఇవన్నీ ఇట్లా చేస్తున్నారని ఉంటుంది. సో దయచేసి మీకు మీ అంజన్ రెడ్డి గారికి చేతులెత్తి మొక్కుతున్నా, నా ప్రూఫ్ చేయమని కోరుతున్నాను. మీరు ప్రూఫ్ చేపిస్తే ఏదన్నా ఒకటి, మీరు అన్నిట్లలో మీరు అన్ని రాసినారు అందులో పత్రికలు. మా సార్ చేసే సేవా కార్యక్రమాలు మొదటి నుంచి మొదలు పెడితే ఐ క్యాంప్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు విన్నంత వరకు ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను, మీ అందరికీ తెలుసు. ఏ దాంట్లో కూడా నేను 1 రూపాయి అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఈ రిజైన్ లెటర్ ఇచ్చేసి మీ ముందు నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంజన్ రెడ్డి గారు నిరూపించాలి. నా ఆత్మాభిమానాన్ని
నా కుటుంబం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాడు. అట్లే నా బంధువులు కుటుంబీకులు కూడా అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నువ్వేం తప్పు చేసినావని నీ పదే పిఏ అని పెడుతున్నారు అంటున్నారు. నేను సార్ నించున్నా, నేను పిఏ నేనే కనుక నేను దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తే రాజీనామా చేస్తాను. ఏది నాకు ప్రూఫ్ చేయించకపోతే మాత్రం నేను అన్ని రకాలుగా చర్య తీసుకుంటాను మన తెలంగాణ పేపర్ మీద. ఇది మాత్రం ఇది చాలా డేంజర్గా ఉంటుంది. నేనేం తప్పు చేసి నిరూపించవలసిందే పత్రికలను కోరుతున్నాను. ధన్యవాదాలు. రాత్రి పగలనక హాస్పిటల్ ఇక్కడున్న నాయకులు మీరు కనుక్కోవచ్చు. బెడ్ కావాలన్నా ఏం కావాలన్నా మనం కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నాం. లేని కొన్ని ఏదో మా మీద చెప్పి ఏదో వీళ్ళు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒకటి. బట్ వీళ్ళ చేతిలో కాదు, మనం ఏం తప్పు చేయలేదు. నిరూపిస్తే ఇందాక చెప్పిన 48 hours వాళ్ళకి టైం ఉంది, నిరూపించాలి. లేకపోతే మన తెలంగాణ ఆఫీస్ పంజాగుట్ట ఆఫీస్లో ఉంటుంది, పంజగుట్టలు ఉంటుంది. నేను ఆఫీస్ పోయి ఆ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. 48 hours టైం ఇస్తున్న అంజన్ రెడ్డి గారు, మీరు ఏదేదో రాసినారు కదా, ఒక్కొక్క రాతకు కూడా మీరు సమాధానం రేపు మార్నింగ్ వరకు 48 hours అయిన తర్వాత మీరు దానికి ఆన్సరబుల్ ఉంటారు. లేకపోతే మీ మీద డిఫామేషన్ కేసు నేను పెట్టబోతున్నా. కొంచెం ఇది ఏముంది, మీరు 48 hours అయిన తర్వాత మాకు క్లారిటీ ఇవ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ స్కూల్ బస్సుని తనిఖీ చేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి. రైతుల పేరిట రాజకీయం చేయడం సబబు కాదు. మాజీ ఎమ్మెల్యే సురేందర్పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. రాజుల కుంటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన రైతులు. కుటుంబీకుల దాడిలో మృతి చెందిన కురుమ దుర్గయ్య. భార్య మామ కొడుకు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.